నిన్న భోగభాగ్యాల భోగి పండుగను జరుపుకున్న ప్రజలు నేడు మకర సంక్రాంతిని జరుపుకుంటున్నారు. సకల సౌభాగ్యాల పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మకర సంక్రాంతి అంటారు. ఈ రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది. సూర్యుడు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు తిరుగుతాడు. దీన్నే ఉత్తరాయణంగా చెబుతారు. ఇది మహాపుణ్యకాలం. ఏ శుభకార్యానికైనా మంచిదని హిందువులు నమ్ముతారు. అందుకే సంక్రాంతి మహత్తరమైన పండుగ అని పురాణాలు ప్రవచిస్తున్నాయి. ఇక సంక్రాంతి తర్వాత రోజు రేపు జరుపుకునే పండుగ కనుమ. కనుమ అంటే పశువు అని అర్థం. దుక్కి దున్నిన నాటి నుంచి పంట ధాన్యాన్ని గాదెలకు చేర్చే వరకు శ్రమించిన పశువులను ఆరాధించడమే కనుమ పండుగలోని పరమార్థం. కనుమ రోజున పశువులను కడిగి పసుపు కుంకుమతో కొమ్ములకు అలంకరించి ముఖానికి బొట్టు పెట్టి ఊరేగిస్తారు. అలాగే కనుమ రోజు పితృదేవతలకు పూజలు చేస్తారు. సంక్రాంతి రోజు తమ ఇళ్లలో రైతులు పాలు పొంగించుకుంటారు. పాయసం కూడా చేసుకుంటారు. పశువులను పూజించే పండుగ అయిన కనుమను ఘనంగా జరుపుకుంటారు.